హలో అండి. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఈ మాట మనం సాధారణంగా వింటూ ఉంటాం కదా. ధర్మాన్ని రక్షించడం అంటే ఏంటి? కత్తి కర్ర పట్టుకుని దానికి కాపలా కాయడమనా? ధర్మం అనేది దేవుడు మనకి ఇచ్చిన ఒక కవచం లాంటిది. ధర్మాన్ని రక్షించడం అంటే మనం ఆ దైవాన్ని రక్షించడం అని కాదు. ఈ అనంత విశ్వాన్ని సృష్టించిన ఆయనకు మన రక్షణ అవసరం లేదు కదా. మనం రక్షించవలసిందల్లా ఈ ధర్మం ద్వారా దేవుడు మనకు నేర్పే మంచిని. నీతి, న్యాయం, జాలి, కరుణ ఇవన్నీ కూడా ధర్మానికి ప్రతిరూపాలే. ధర్మం అనేది మన వేష భాషల్లో కాదు, మన వ్యవహార శైలిలో కనిపించాలి. ఈ అనాలోచిత మత మార్పిడులు, మూఢనమ్మకాలు వీటన్నిటిని కూడా వదిలి మన ధర్మశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, మన భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇంకా ఇతర శాస్త్రాలు బోధించే యొక్క సత్యాన్ని మనకు మనం స్వయంగా పరిశీలించి అర్థం చేసుకుంటేనే మనం ధర్మాన్ని రక్షించగలుగుతాం. సో ఈ ధర్మాన్ని రక్షించడంలో మన వంతు బాధ్యతను మనందరం కూడా చేద్దాం. జై హింద్.